హలో అండి. బీట్రూట్ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బీట్రూట్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అండ్ తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వచ్చేయండి. ఒక స్పూన్ జీలకర్ర అండ్ కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, పచ్చి కొబ్బరి, ధనియాల పొడిని అయితే తీసుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఎండుమిర్చి కొంచెం చిటపటలాడేదాకా వేపుకుంటే సరిపోతుందండి. కొంచెం ఎండుమిర్చి వేగిన తరువాత మిగిలిన ఈ మసాలా దినుసులన్నీ వేసేయాలండి. ఇవి ఎక్కువసేపు వేగనవసరం లేదండి. కొంచెం చిటపటలాడేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. వేగిన తరువాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లార పెట్టుకోవాలండి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ అయితే చేసుకోవాలండి. అది మిక్సీ పట్టేలోపు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత తాలింపులు జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి. ఆనియన్స్ ఎర్రగా వచ్చిన తరువాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను అయితే ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోవాలండి. బీట్రూట్ సాఫ్ట్గా ఏగేంత వరకు కొంచెం కలుపుకుంటూ అడుగు అంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. నా చిన్నప్పుడు నేను బీట్రూట్ కర్రీ అస్సలు తినేదాన్ని కాదండి. మా అమ్మ అయితే ఈ విధంగా చేసి పెడుతూ ఉండేదండి. అలా ఇప్పుడు నాకు ఈ కర్రీ అయితే చాలా ఫేవరెట్ అయిపోయింది. బీట్రూట్ వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మన రుచికి తగినంత వేసుకొని కలపాలండి. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడు ఈ కర్రీ నా ఫేవరెట్ అని చెప్పచ్చు. కొంచెం వేగిన తరువాత ఆయిల్ కర్రీలోంచి సపరేట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేయాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపితే ఆయిల్ అంతా కర్రీలోంచి సపరేట్ అవుతుందండి. అలా సపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా మిక్సీలో పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే ఆ కర్రీలోకి వేసేసుకోవాలండి. వేసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్ ఎండుమిర్చి తర్వాత ఆనియన్స్ వేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం ఆ కారం అనేది చూసుకొని ఆ స్పైస్ అనేది మీరు ఎంత తినగలుగుతారో అంత చూసుకొని కారం అయితే మళ్ళీ వేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. మాకైతే ఎంత తినగలుగుతామో అంత కారం అయితే మేము వేసుకుంటున్నాము. కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుందండి. వేడి వేడిగా ఈ కర్రీని సర్వ్ చేసుకొని చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, పప్పుచారు, టమాటా పప్పు, సాంబార్ ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్లో కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కర్రీ వేసుకుంటే కొంచెం కర్రీ అయినా సరే ఎక్కువ రైస్కి కలుస్తుందండి. అసలు టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.